నమస్తే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త వాదన వినిపిస్తూ ఉంది. ఒక మంత్రిని తొలగించాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేల పందుల గుంపుల అనే ప్రశ్న ఈరోజు ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక తెలంగాణ వ్యక్తిగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను మా మీడియా ముఖంగానే అనేకం బయట పెట్టాం. ఆ రోజు ఏ ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి అరే నా తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు, నా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నా తెలంగాణ ప్రజలు కన్నీరు పెడతా ఉన్నారు, నా తెలంగాణ ప్రజలకు విద్య దూరం అవుతా ఉంది, నా తెలంగాణ ప్రజలకు వైద్యం దూరం అవుతూ ఉంది అని ఏ ఒక్క సిగ్గుమాలిన ఎమ్మెల్యే బయటకు వచ్చి పార్టీలో ఉండి బయటకు వచ్చి ఆ మంత్రిని కావచ్చు లేదంటే సంబంధించిన మంత్రులను అధికారులను ఆ పక్కన పెడితే రేవంత్ రెడ్డిని అడగడానికి ఏ ఒక్కరికి కూడా ధైర్యం సరిపోలేదు. ఇలా ఒకటి అడుగుతా, చాట్‌జీపీటీని అడుగుదాం ఏమని, తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్యలు చాట్‌జీపీటీని అడిగితే చెప్తుంది. ఏమని తెలంగాణలో నేను ఏం కొట్టలే ఎక్కువ, తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమేమి సమస్యలు అంటే ఉద్యోగ కల్పన సమస్య ఉంది, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు. దీని మీద ఏ ఒక్కడన్నా మాట్లాడిండా? సరే ఇవాళ నేను వ్యక్తిగతంగా వాడు వీడని మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే అది మాలో ఉన్నటువంటి ఆవేశం తప్ప మీ మీద కోపం కాదు. ఏ ఒక్కడన్నా దానిపైన మాట్లాడిండా? రైతు సమస్యలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు, సాగునీటి సమస్యలు, వీటిపైన ఎవరన్నా బయటకు వచ్చిందా? రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, పూర్తి స్థాయిలో కాలేదు, దాదాపు 3 ఏళ్ల కాలం అయితే ఉంది. ఎవడన్నా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి, మా సీఎం రేవంత్ రెడ్డి గారు మనం ప్రజలకి హామీలు ఇచ్చినాము, దీన్ని నెరవేర్చారా, మేము రాజీనామా చేయాలని చెప్పేసి ఏ ఒక్క పంది నా కొడుకు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎవడన్నా మాట్లాడిందా? మాట్లాడరు. ఇలా పోయి 30-40 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి కాబట్టి ఆమె మంత్రి పదవి తొలగించాల్సిందే అని చెప్పి చెప్తారు. సిగ్గు అనిపిస్తలేదా? ఇలా మా మంత్రి పదవితో తెలంగాణకు నష్టం జరుగుతూ ఉంది. ఆమె మంత్రి పదవితో ఇవాళ తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. ఆమె మంత్రి పదవితోనే ఇలా తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతూ ఉన్నారు, కన్నీరు పెడతా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేలు అంతా కూడా మళ్ళా దళిత బహుజన ఎమ్మెల్యేలే. దీనికంటే సిగ్గుమల్ల పని ఏముంది? మరో సమస్య, ప్రభుత్వ ఉద్యోగాలు పెండింగ్ సమస్యలు, పిఆర్సీ, డిఏ, బదిలీలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, వీటిపైన అనేక మంది ప్రొటెస్టులు వేస్తూ ఉన్నారు. అరే ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉన్నాం, మనం గతంలోనే వాళ్ళకి హామీ ఇచ్చినామని చెప్పేసి ఏ ఒక్కడన్నా మాట్లాడిండా? ప్రభుత్వ పాఠశాలలు, విద్య, టీచర్ల కొరత, పాఠశాలల మౌలిక వసతులు, ఫీజు భారం, విద్యార్థుల స్కాలర్షిప్లు, వీటి మీద ఎవడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఒక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి మన ప్రభుత్వం మీద హామీ ఇచ్చింది ప్రజలకు, ప్రజలు అరిగోసలు పడతా ఉన్నారు, పేద విద్యార్థులు చదువుకోనికి ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి ఒక్కలంటే ఒకరు లేదు. మరొకటి ఏంది, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, వైద్యుల కొరత, మందుల కొరత, పరికరాల సమస్యలు, పేదలకు నాణ్యమైన వైద్యం లేదు. దీని మీద ఎవరు మాట్లాడారు? దీని మీద ఎవరు మాట్లాడిండు? చాట్‌జీపీటీ సాక్షిగా ఇవాళ నేను ఏవి మీ మీద పగతోని కాదు, మీ మీద అక్కస్తో అసలు మాట్లాడుతున్నట్టు మాటలు కాదు, ఇలా మనకు తెలిసిన సమస్యలు చాట్‌జీపీటీ చూపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే ఏ రోజన్నా ఒక 10 మంది ఎమ్మెల్యేలు కలిసి గాంధీ భవన్లోనో లేదంటే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి మన పార్టీ ఈ హామీలు ఇచ్చింది, పేదలను ఆదుకుంటామన్నది, ప్రజాపాలన అన్నది, ఎటువైంది ఈ పాలన? ఎవరి కోసం ఈ పాలన? మనం ప్రజాపాలన చేస్తా ఉన్నాం, ప్రజల ఆలోచన విధానాలను కొనసాగిద్దామని చెప్పేసి అనుకున్నాం కదా, మరి ఎక్కడ పోయింది ఇది అని చెప్పేసి ఏ రోజన్నా మాట్లాడిరా? లేదు. మరొకటి ఏంది, ఇళ్ల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన పేదలకు ఇళ్ల మంజూరు, పట్టణాలలో అఫోర్డబుల్ హౌసింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోమని చెప్పేసి చెప్పారు, కట్టుకున్నారు. వాళ్ళ ఏదో టెక్నికల్ ఇష్యూల వల్ల వాళ్ళ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటి పట్టించుకున్న నాదు లేదు కదా ఇప్పటిదాకా. అట్లా ఎంతమంది ఉన్నాయి? అర్హులకు ఎంతమందికి వచ్చినాయి? ఇంకా ఎందుకు ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటా ఉన్నారు? వీటిపైన పట్టించుకునేవాడు లేడు. రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, అర్హులైన వారికి పథకాలు అందకపోవడం, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు. ఏమని చెప్తా ఉన్నారు? రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు, సంతోషం. కానీ వాటి వల్ల ఏం ఉపయోగం ఉంది? బియ్యం ఒకటి తీసుకుంటారు, పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు గవే బియ్యం తీసుకుంటారు, కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు గవే బియ్యం తీసుకుంటారు.
కానీ ఎంత వీటిని పట్టించుకుని లేరు. భూములు ధరణి భూభారతి రికార్డు సమస్యలు, భూ రికార్డులో తప్పులు, పట్టాలు వారసత్వ భూముల సమస్యలు, 22A భూములు భూ వివాదాలు. ధరణి పోతుంది, భూభారతి వస్తుంది, భూముల సమస్యలన్నీ తొలగినట్లే, ఇక ప్రశాంతంగా పడుకోర్రి అని చెప్పారు. ప్రశాంతంగా పడుకోరు అన్నారు. ఏడ పడుకుంటారు? భూభారతి వచ్చిన గదే ఉంది, ధరణి ఉన్నప్పుడు గదే ఉంది, ఈ 22A అని తీసుకొచ్చారు. ఇంకో చేసుకుంటా మళ్ళా పేదోని పొట్టగొట్టే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఇలా ఇంకొకటి కనబడడం లేదు. మా ఎమ్మెల్యే ఆయనకు మంత్రి పదవులు ఇవ్వాలనుకున్న మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మా నోట్లకి వచ్చిన వ్యక్తులు, వాళ్ళకి ఏదో ఒక అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా నోట్లకి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా నిన్న ప్రెస్ మీట్లో కనబడతా ఉంటే, నీ అమ్మ గీల కోసమా మనం మాట్లాడింది, గీల కోసమా మనం కొట్లాడింది, గీళ్ళగా పదవులు రావాలనుకున్నది అని చెప్పేసి బాగా అనిపించింది. అరే దళిత బహుజనులను అధికారంలోకి ఎందుకు రావాలని కోరుకుంటాం? అరే వాళ్ళకైతేనే మా కడుపు నొప్పి తెలుసుంటుంది, వాళ్ళకైతేనే మా సమస్యలు తెలుసుంటాయి, వాళ్ళైతేనే మా గురించి మాట్లాడతారు, వాళ్ళ దగ్గరికే మేము సులువుగా చేరుకోగలుగుతామని చెప్పేసి, అరే వాళ్ళను కోరుకుంటే వాళ్ళకి అధికారంలో వచ్చినాక, పదవులు వచ్చి అధికారంలోకి వచ్చినాక ఏనోదో అంతా ఉన్నారు. ఏం లాభం మీకు? మీరు ఎవరి కోసం అధికారంలోకి వచ్చారు? ఎవరి కోసం పదవులు అనుభవిస్తూ ఉన్నారు? మీరు ప్రజా మనుషులా? కానే కాదు, మీరు ప్రజా మనుషులు కానే కాదు. మరో సమస్య, హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ, రోడ్ల గుంతలు, డ్రైనేజీ, వర్షాకాలంలో వరదలు, TGRTC సమస్యలు, బస్సుల కొరతలు, గ్రామీణ ప్రాంతాలకు సరిపడా సర్వీసులు లేకపోవడం, ఉద్యోగాల సమస్యలు, ఛార్జీల భారం, విద్యుత్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రైతులకు నాణ్యమైన విద్యుత్ బిల్లుల భారం, యువతకు ఫీజు రియంబర్స్మెంట్లు, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, పోటీ పరీక్షలు సన్నద్ధత, మహిళలకు భద్రత, మహిళలపై నేరాలు, వేధింపులు, సైబర్ క్రైమ్, శాంతి భద్రతలు పెరుగుతున్న నేరాలు, హత్యలు, దొంగతనాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇవన్నీ మీ ప్రభుత్వం ఏర్పడ్డాక. పట్టణ గ్రామీణ అభివృద్ధిలో అసమానతలంట, హైదరాబాద్పై అధిక దృష్టి, జిల్లాలో గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, చిన్న పట్టణాలకు అభివృద్ధి. ఏడుంది ఇది? ఇవి కేవలం ChatGPT చూపిస్తున్న కొన్ని సమస్యలు, ఇంకా అనేక సమస్యలు చూపిస్తుంది. మేము చెప్పినటువంటి కొన్ని సమస్యలు పందుల వలె, కుక్కల వలె, నక్కల వలె జంతువులు కూడా మీకంటే నయ్యం. ఇలా ఒక మంత్రి పదవి తీసేయాలని చెప్పేసి ఒక బీసీ మహిళ పైన ఇంత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎవరికన్నా సిగ్గు చేరం ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే, వ్యక్తిగతంగా ఎవరంటే అయ్యా మీరు నాకు సిగ్గు లేదు, నాకు లజ్జ లేదు, నేను వ్యక్తినే కదా, నాకు మనసాక్షి లేదు అనుకున్న వాళ్ళు మీకు ఆకట్టుకోరు. ఇదంతా ఎమ్మెల్యేలు ఏంది, నేను ప్రెస్ మీట్ పెట్టుడేంది ఆమె పదవి కోసం? ఏ రోజన్నా ప్రజల కోసం, ప్రజల సమస్యలపైన, ప్రజల హక్కులపైన, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలపైన పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు వెళ్ళారని అడుగుతా ఉన్నా. ఇలా మాట్లాడుతూ ఉంటే అటు BRS వాడు, అటు BJP వాడు. మొన్నటిదాకా మాట్లాడినప్పుడు అవతల వీడు కాంగ్రెస్ వాడు, BJP వాడు. సమస్యలను ఎత్తి చూపడానికి పార్టీలతో ఏం పని? వ్యక్తి ఎవడన్నా కానీ, వాడు సాధారణమైన ప్రజలు కానీ, సెలబ్రిటీ కానీ, ఎవడన్నా కానీ సమస్య ఉందా లేదా మీరు చూడాలి. కానీ వాడెందుకు మాట్లాడుతున్న వానికి హక్కు ఉందా? ఇలా BRSకు సరే నేను ఏమంటా ఉన్నా, BRS కూడా సమస్యలను ఎత్తి చూపచ్చు, కానీ దానిపైన రెచ్చగొట్టే విధానం సరికాదంటాం. ఇలా BRSకు హక్కు, సమస్యలను ఎత్తి చూపించే హక్కు ఉంది, మాతో శాత కాలేదు మీరనే ఏరిపోయని. కానీ BRS వాళ్ళు ఏం చూపించేది? వాళ్ళకు నైతిక హక్కు ఉందా? ఇదంతా మేమే మాట్లాడినాం, గతంలో మాట్లాడతాం కూడా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి నష్టాలే ఇప్పుడు తెలంగాణలో శాపాలుగా మారినాయి. ఇప్పుడు వాళ్ళకు మించిన నష్టాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళను ముంచిన నష్టాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే ఏమంటా ఉన్నాం, క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా. అందుకే నాయకులను ఎన్నుకునే ముందే డబ్బు, మద్యం వీటికి దూరంగా ఉండి నాయకులను ఎన్నుకుంటే ఇవాళ గల్ల పట్టి అడగచ్చు. వాడు లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిచిండు, వాళ్ళ పనేముంటుంది? లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన పనేముంటుంది? సంపాదించుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లకు సంపాదించుకోవాలి, ఇప్పుడు ఖర్చు పెట్టినవి సంపాదించుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లలో ఓడిపోతే ఆ తర్వాత ఎలక్షన్లకు కూడా సరిపడేటువంటి డబ్బులు ఉండాలి. అదే పని ఉంటుంది, అదే పాలన ఉంటుంది. ఎందుకని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి పైన పెట్టేటువంటి ధైర్యం చేయలేరు ఈ 10 మంది 20 మంది నిన్న పెట్టిన వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు పెట్టలేరు? ఆయన కొమ్ములు ఉన్నాయా? భయమైందా? ఇలా కేవలం ఒక మహిళా మంత్రిని టార్గెట్ చేసి
సరే అలా బిడ్డ చేసింది తప్పు అనుకుందాం, అది మీ పార్టీ అంతర్గతంగా మాట్లాడాలి. కానీ ఎమ్మెల్యే పదవులు ఉన్న వాళ్ళకి ఏం పని? ఎమ్మెల్యేలు అంటే ప్రజల కోసం కదా మిమ్మల్ని అసెంబ్లీకి పంపింది, మీ పార్టీ కోసమా అసెంబ్లీకి పంపింది? పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారా? ప్రజలు ఎటు పోతేంది, పార్టీ ఉంటే సరిపోతుంది. ఇలా చెన్నారెడ్డి పదవి పోబోతా ఉంది, మంత్రి కొండ సురేఖ పదవి పోబోతా ఉంది. వాళ్ళకి ఏం నష్టం? పదవి పోతే వాళ్ళకి ఏం నష్టం? ఉన్నోళ్ళైతే వాళ్ళకి టార్గెట్గా ఉంటారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి పోతే, లేదంటే టీఆర్పీలోకి పోతే, లేదంటే టీఆర్ఎస్లోకి పోతే ఇంకో పార్టీ పెడుతుంది ఆమెనే. వాళ్ళకి ఏం నష్టం? వాళ్ళకి ఎట్లాంటి నష్టం లేదు. కానీ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ప్రజల కోసం మాట్లాడుర్రి. ప్రజలు ఆగమైతా ఉన్నారు. ప్రజల కోసం మాట్లాడుర్రి. ప్రజలు అరికోసలు పడతా ఉన్నారు. ప్రజల కోసం మాట్లాడుర్రి. ప్రజలు కన్నీరు పెడతా ఉన్నాడు. ప్రజల కోసం మాట్లాడుర్రి. వాళ్ళ కోసం ఒకసారి అసెంబ్లీలో 10 మంది లేచి మేము రాజీనామా ఏమంటారు అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పేసి మాట్లాడుర్రి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడుర్రి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడుర్రి. రిటైర్ అయినటువంటి ఉద్యోగుల గురించి మాట్లాడుర్రి. ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అరికోసలు పడతా ఉన్నారు. సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజీ యాజమాన్యం దగ్గర పెట్టుకొని వాళ్ళను పై చదువులకు పోకుండా, లేదంటే ఉద్యోగాలకు పోకుండా అడ్డుకుంటా ఉంది. వాళ్ళ గురించి మాట్లాడుర్రి. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు లేదు, దాని గురించి మాట్లాడుర్రి. రైతు బంధు సరైన సమయానికి కొడతారు, దాని గురించి మాట్లాడుర్రి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని చెప్పేసి అనేక సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుర్రి. గ్రామాల్లో పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుర్రి. ప్రభుత్వ దవాఖానాలు బంద్ చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుర్రి. ప్రభుత్వ దవాఖానలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రైవేట్ దవాఖానాలు పెట్టుకొని ప్రభుత్వ దవాఖానాలను గాలికి వదిలేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుర్రి. వీటి గురించి మాట్లాడరు. కానీ పోయి ఆమె పదవి తీసేయాలి, లేకపోతే మేమే రాజీనామా చేస్తాను అన్నట్టుగా, మీ ఇంట్లో మీ కొంపలు మునిగినట్టుగా ఏదో ఆగమాగం అవుతా ఉన్నారు. ఈ తత్వాన్ని మార్చుకోరి, ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోరి. ఎమ్మెల్యేలు ప్రజల కోసం మాట్లాడితే ప్రజలు మీకోసం మాట్లాడతారు, మీకోసం నిలబడతారు. లేకపోతే రేపు ఇంకోటి గెలుస్తాడు, ప్రజల బతుకులు అట్లనే ఉంటాయి. ఇక మీరు కావాల్సింది సంపాదించుకుంటా ఉన్నారు మీరు అనుకుంటారేమో. మేమేముంది 5 ఏళ్ల కాలం, మాకు 5 ఏళ్ల కాలంలో అనుకున్నది సాధించుకుంటాం, సంపాదించుకుంటాం, పక్కకోతాం, గెలుస్తుంది గెలవకపోతుంది, ప్రజలు ఉంటేంది పీక్తేంది, ఇదే అనుకుంటా ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే పందులు నయంరా నాయన, వీళ్ళకంటే పదుల సంఖ్యలో పోయారు, ప్రెస్ మీట్లు పెట్టి రాగం చేస్తారు మా బతుకులని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో దీనిపైన ఖచ్చితంగా మళ్ళీ నిర్ణయం తీసుకొని నిన్న పోయిన ఓళ్ళు అయితే 20-30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుర్రి. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చావా, లేదంటే మేము రాజీనామా అయ్యానా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టుర్రి. మీరు అప్పుడు ప్రజానాయకులు అవుతారు, ప్రజల మనుషులు అవుతారు, మిమ్మల్ని దేవుళ్ళుగా ప్రజలే కొలుస్తారు. ఇది విశేషాలు. చూసిన ప్లేస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.